భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు అయితే, ఇద్దరు బిజినెస్ మ్యాన్లు అయితే ఇంట్లో ఎంత ఉరుకులు పరుగులు ఉంటుందో చెప్పక్కర్లేదు సెపరేట్గా. సో వాళ్ళు చేసే రోజు రెగ్యులర్ యాక్టివిటీస్లో ఏ ఒక్క పని తగ్గినా వాళ్ళకు ఎంతో ఊరటనిస్తుంది వాళ్ళ జీవితాల్లో. ఆ ఒక్కటేంది, పొద్దున బ్రేక్ఫాస్ట్, టిఫిన్. ఆ టిఫిన్ కావాల్సిన చట్నీ, కర్రీస్ ఇవన్నీ ఒక్కరోజు అవాయిడ్ చేస్తే, అసలు రోజు అవాయిడ్ చేస్తే ఎంత టైం సేవ్ అవుతుంది వాళ్ళకి, ఉరుకులు పరుగులు లేకుండా. సో అందుకని టిఫిన్ సెంటర్లు అనేది ఈ మధ్య బాగా వస్తున్నాయి. వాళ్ళు బాగా బిజినెస్ రన్ అవ్వడానికి కారణము హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు జాబ్ హోల్డర్స్ అవ్వడం అన్నమాట. సో దాని గురించి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, అసలు టిఫిన్ సెంటర్ వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఎంత వస్తుంది, వాళ్ళకి ఎంత లాస్ వస్తుంది, అసలు బిజినెస్ జరుగుతుందా లేదా ఇప్పుడున్న గ్యాస్ కష్టాల్లో అనేది నాకు జీవన పయనంలో ఎపిసోడ్ 2 టిఫిన్ సెంటర్ మీద ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను. సో దానికి ఇప్పుడు మీకు రాబోతుంది ఈ వీడియో, వాళ్ళ ఇంటర్వ్యూ అన్నీ చూడండి. ఎపిసోడ్ 1 గుర్తుంది కదా మీకు, రోటీ మీద తీశాను. జీవన పయనంలో రోటీ ఎపిసోడ్ 1 రోటీ. ఇప్పుడు టిఫిన్ సెంటర్ ఎపిసోడ్ 2 చూస్తూ ఉండండి. నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అందరి జీవితాలు నేను వాళ్ళ కష్టాలు సంతోషాలని వీడియోల ద్వారా చెప్పబోతున్నాను. ఓకే, టేక్ కేర్ మ్యామ్. హలో అండి, మీ పేరేంటండి? అజయ్ సార్. అజయ్. ఇది ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి? ఇది ఏంటి చిట్టి చిట్టి ఇడ్లీలు టిఫిన్ సెంటర్? సార్ స్టార్ట్ చేసి ఒక 3 years అవుతుంది. బట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి 1 week అవుతుంది. 1 week అవుతుందా? ఆల్రెడీ కుక్కట్పల్లి, మియాపూర్, కొండాపూర్లో బ్రాంచెస్ ఉంది. అక్కడ బాగా నడుస్తుందా? మరి అక్కడ ఎవరు చూసుకుంటున్నారు ఇక్కడికి వస్తే మీరు? అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, మేము సర్కిల్లో పెట్టుకున్నాం. అవునా? సో దీనికి చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుందా, లేకపోతే ఎట్లా? మీరు అప్పు బ్యాంక్ నుంచి ఏమైనా లోన్ తీసుకున్నారా, లేకపోతే ఎవరైనా అడిగారా? మీ దగ్గర ఉండడం ఫ్యామిలీ సపోర్ట్ ఉంది మాకు, కొంచెం అడిగినాం, వాళ్ళకి సపోర్ట్ చేసారు. మేము బిజినెస్ లోన్ తీసుకొని స్టార్ట్ చేసాం. ఓకే, బిజినెస్ లోన్ తీసుకున్నారా? ఓకే, అది తీర్చడానికి ఇంకెంత టైం పడుతుంది మీకు? అప్పు తీర్చడానికి ఒక 3 ఎంత అండి? 3 years టైం పడుతుంది. 3 years? కుక్కట్పల్లిలో కొత్తగా రెస్టారెంట్ లాగా టైప్ చేసి ప్లాన్ చేసినాం. దానివల్ల 30 lakhs ఖర్చు అయినది. అంతా. ఓకే ఓకే. మరి ఇప్పుడు అంతా సిలిండర్ కదా, మరి ప్రాబ్లం ఏం లేదా మీకు సిలిండర్ గురించి? చాలా ప్రాబ్లం ఉంది సార్. ప్లస్ ఇంకా తక్కువ రేటుకి అమ్ముతున్నాం కాబట్టి ఇంకా లాస్లోనే నడుస్తుంది. బట్ కస్టమర్ ఇంకా గుడ్ క్వాలిటీ ఇవ్వాలి కాబట్టి మేము ఆ లాస్ పట్టించుకోవట్లేదు. అవునా? అరే అరే. ఇప్పుడు మీ ఇంట్లో జీవనాధారం ఎవరు మీ ఫ్యామిలీలో? నేను, మా బ్రదర్ సార్. నేను మీ బ్రదర్. అన్ననా తమ్ముడా? అన్న. ఏం చేశాడు అతను? ఆయన సేమ్ ఇక్కడ బిజినెస్ ఫీల్డ్లోనే ఉన్నాడు. ఓకే. ఆయన కెఫే నడిపిస్తుండు, నేను దీంట్లో ఉన్నాను. నేను ఆల్రెడీ MBA కంప్లీట్ చేసినాను. నేను ఎంత? MBA కంప్లీట్ చేశారా? వావ్, సూపర్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అసలు నాకు మాటలు కూడా రావట్లేదు. సూపర్. అసలు ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి మంచి ప్లాన్ తోటి, ఓకే, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా బిజినెస్ పెట్టవచ్చు. ఎస్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ బిజినెస్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ యాక్చువల్ చెప్పాలంటే. MBA చేశారు. ఓకే ఓకే. సో మీరు ఇక్కడ ఈ పెట్టిన బ్రాంచ్లో మీకు ఎన్ని మంత్స్లో మీకు రికవర్ అవుతుండొచ్చు? 3 monthsలో రికవర్ అయిపోతుంది. 3 monthsలో ఇన్వెస్ట్మెంట్ తిరిగి వస్తుంది. డిమాండ్ ఎలా ఉంది ఇప్పుడు? బాగానే నడుస్తుందా? ట్రెండింగ్ ఉంది సార్ ప్రెజెంట్ నౌ అయితే. అవునా? ఇది కొత్త పెట్టారు అనుకుంటా, మినీ చిట్టి ఇడ్లీలు అవన్నీ. అదే అదే. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ది ఇన్ఫర్మేషన్. హలో అండి, మీ పేరేంటండి? సంతోష్ అండి. సంతోష్. ఓకే, మీరు బిజినెస్ ఎప్పటి నుంచి పెడుతున్నారండి టిఫిన్ సెంటర్ది? నేను పెట్టి 2 years అవుతుంది. 2 years? ఓకే. మీ ఊరేదండి? మాది యాక్చువల్లీ నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ కల్వకుర్తి సైడ్. కల్వకుర్తి. ఓకే. 2 years నుంచి మీరు ఇదే ప్లేస్లో పెడుతున్నారా ఇక్కడ నాగోల్లో? నేను 1 year అక్కడ టీకే కమాన్ సైడ్ పెట్టినా. ఇక్కడ పెట్టి 1 year అవుతుంది. 1 year అవుతుందా? అక్కడ వదిలేసారా, లేకపోతే అక్కడ ఉంది ఇక్కడ ఉందా? అదే బండి ఇక్కడ పెట్టినాం. అదే బండి ఇక్కడ పెట్టారు అంటే ఒకటే చోటు ఉందన్నమాట? ఒకటే చోటు. ఓకే. ఈ లాభాలనే ఉందా? ఎంత మిగులుతుందండి మీకు మామూలు జనరల్? ప్రజెంట్ అయితే గ్యాస్ ప్రాబ్లం ఉంది కదండి. అవును. దానివల్ల అంత ప్రాఫిట్ ఏం లేదు. ప్రాఫిట్ లేదా? మేము చేతితోనే పెట్టుకొని చేయాల్సి వస్తుంది. మీరే? ఎందుకంటే ఈ ప్లేస్ నుంచి బండి తీసేసినాం అనుకో, ఓకే, మన రెగ్యులర్ కస్టమర్లు అనేది రాకుండా వెళ్ళిపోతారు. ఓకే. మనకు బండి ఉందని తెలియదు బయట వాళ్ళకు. ఓకే. ఈ బండికి మీ సొంత బండే కదండి? సొంత బండి. అదొకటి పర్లేదు కదా మీకు, సొంత బండి కాబట్టి వచ్చిన దాంట్లో కొద్ది లాభం మీకు. మనం బయట అప్పు తీసుకుంటాం, డబ్బులు. అప్పు క్లియర్ అయిందండి? అప్పు క్లియర్ కాలేదు, దాని ఇంట్రెస్ట్ అంతా పడుతుంటది. అంటే బ్యాంకు కాకుండా చేతి బదులు అడిగారా వేరే వాళ్ళని? వడ్డీకి అడిగారా? వడ్డీకి. సో మరి ఇంకా ఎంత టైం పట్టచ్చు మీకు వడ్డీ క్లియర్ అంటే? అది ఒక 6 months లో క్లియర్ అవుతుంది. కానీ ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం క్లియర్ అయితే అవుతుంది. మరి మొత్తం గ్యాస్ మీదే నడుస్తుందా ఇప్పుడు? మొత్తం గ్యాస్ మీద. మీరు ఏమైనా పెంచారా రేటు పర్ ప్లేట్? ఒక 5 rupees పెంచామంతే. ఇప్పుడు 40 రూపాయలా? 40 రూపాయలు.
ఇంతకుముందు 35 ఉండే ఇప్పుడు 40. మీ ఇంట్లో మీరు ఒక్కరేనా సంపాదించేది? ఏం లేదు, మా అన్న నేను ఇద్దరు కదా? మా పేరెంట్స్. మీరు మీ ఫ్యామిలీకి మీరేనా ఆధారం? మీ అన్న కూడా హెల్ప్ చేస్తాడు? మా అన్న హెల్ప్ చేస్తాడు. మా పేరెంట్స్ ఇట్లా ఫార్మర్స్ వాళ్ళు. ఓకే. వాళ్ళు ఊర్లో ఉంటారు. మీ అన్న ఏం చేస్తాడు? మా అన్న ఎంప్లాయీ, ఓకే. హార్డ్వేర్. ఓకే, సరిపోయింది. ఓకే, సో మీరు బాగా కష్టపడుతుండ్రు మొత్తానికి. విష్ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ.